హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏమంటారు తెలుసా, మీకు ఇంకేం పని లేదా, మీకు పని బాట లేదా అంటారు. అంటే కొంచెం సేపు వీడియో చూడంగానే మీ పని బాట లేదా అని జడ్జ్ చేస్తారు. అసలు విషయం చెప్పాలి అంటే అందరికంటే బిజీగానే ఉంటానండి. నేను అస్సలు ఖాళీ ఉండను. ఒకసారి మీరు కామెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, అందరికీ కాదు. ఒకసారి నేను చేసే అంత పని చేయండి. అట్లే మీరు ఏమేమి పని చేస్తారో మీరు నేను పోటీ పెట్టుకుందాము, సరేనా? ఊరికే ఒక్క విషయం ఒక్కసారి ఒక చిన్న వీడియో లేకుంటే ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ లైవ్కి వచ్చి లేకపోతే ఇలా జడ్జ్ చేయడం తప్పు కదండి, ఎవరినైనా సరే. అయితే నేను ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. అలాగే నాకేం ఖాళీగా ఏముండను, 2 బాబులు ఉంటారు, సరేనా? ఎవరైనా ఊరికే టక్కున ఒక మాట అనడానికి ఎంతోసేపు పట్టదు, కానీ ముందు వెనక ఆలోచించి మాట్లాడితే చాలా బెటరు, సరేనా? అయితే అట్లా అన్నప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది, సీరియస్ కంటే. అయితే నాకు అట్లా ఎవరైనా కామెంట్ చేస్తే కోపం కంటే నవ్వు వస్తుంది. కోపం ఎందుకు రావాలి, కోపం రావాలి కదా, కానీ నాకు కోపం రాదు. ఎందుకు అంటే నేనేం ఖాళీగా లేను, వాళ్ళు ఏదో అన్నారు కదా అని నేను ఫీల్ అవ్వడానికి. అలా అని చెప్పేసి సైలెంట్గా ఉండే నైజం కూడా కాదు నాది. ఎందుకు అంటే నా పనులు నేనే చేసుకుంటా ఇంట్లో. అట్లా ఇంకా వేరేటి కూడా ఏమైనా అన్నీ ట్రై చేస్తా. ఎందుకు అంటే ఏమో తెలీదు, అంటే ఇవి పనులు నేను చేసినా నాకు నడుస్తుంది, చేయకపోయినా జరుగుతుంది. అట్లని ఖాళీగా ఉండే మనస్తత్వం అయితే అస్సలు కాదు. అలా అని చెప్పేసి వేస్ట్ పనులు ఏం చేయనులేండి. కాకపోతే ఏమవుతుందంటే లాక్డౌన్లో 2 బాబులను పట్టుకొని, ఇంకా మా చిన్నోడికైతే 1 year, పెద్దోడికైతే 3 years ఉండే. అప్పుడు నేను ఎంత శ్రమపడి టైలరింగ్ నేర్చుకున్నా అంటే అది నాకు మాత్రమే తెలుసు, మా వారికి కూడా తెలుసులేండి. అయితే మళ్ళీ ఏమైంది, టైలరింగ్ చేశా కొద్ది రోజులు, ఇంకా అది మళ్ళీ నాకు బోర్ అనిపించింది. అది ఆపేసి ఇప్పుడైతే టిఫిన్స్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నా. అట్లే మొన్న ఇక్కడ టీవీ మొత్తం కబోర్డ్స్ ఉండే, అయితే చెదలు పట్టిందని చెప్పేసి తీపిచ్చేసినాం అనమాట. ఈ వీడియోస్ కాదు, ఇంకా ముందు వీడియోస్ చూస్తే ఆ చెదలు పట్టిన అవి కూడా ఆల్మోస్ట్ నేను కూడా అందులో హెల్ప్ చేసిన అనమాట. 2 పని అన్న వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతో పాటు నేను కూడా హెల్ప్ చేసిన. అట్లే ఇక్కడ పెయింటింగ్ మా ఆయన ఉండి బయట వాళ్ళతో వేపిద్దాము అన్నారు. అయ్యో ఎందుకండి ఊరికే వేస్ట్ అని చెప్పేసి నేనే ట్రై చేసి నేనే వేస్తున్నా. ఈ ఒక్క వాల్ కాదండి, ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం నేనే పెయింట్ వేసిన. కాకపోతే ఒక్కొక్కరు ఏమని కామెంట్ చేస్తారంటే, మీరు ఖాళీగా ఉంటారా, మీకేం పని పాట లేదా, ఆ ఒక్క మాటే నన్ను నిజం చెప్తున్నా చాలా ఏమంటారు ఎంత మాట్లాడేలాగా చేస్తున్నాయి అన్నమాట. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఒక ఆడపిల్ల ఏమేం పనులు అయితే చేయగలదో అన్నీ చేసేసానండి. ఎందుకు అంటే ఏమో తెలీదు, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి పొలం పనులు అన్నీ చేయడం వచ్చనమాట. అందుకనేసి ఇప్పుడు నాకు ఓకే, నాకు నడుస్తుంది కదా, నాకు జరుగుతుంది కదా, ఓకే మా హస్బెండ్ సంపాదిస్తుండు కదా అని ఖాళీగా ఉండను. అలాగే నాకు ఓకే, నేను పెద్ద రేంజ్లో ఉన్నాను అది ఇది అని చెప్పేసి నాకు పని మనుషులు పెట్టుకొని పని చేయించుకోవడం, ఒకరికి ఆర్డర్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. అది నేను ఎలా ఉన్నా సరే, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అనవసరం, నా పనులు నేనే చేసుకోవడం నాకు ఇష్టము. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఫీల్ అయితే అవ్వను అసలు. చూసారా ఈ వాల్కి ఎలా పెయింట్ చేస్తున్నాను. అయితే ఉట్టిగా యాక్షన్ అంటే కాదు కదా, మొత్తం వాల్ మొత్తం ఒక కోటింగ్ కాదు 2 కోటింగ్లు పెయింట్ మొత్తం నీట్గా వచ్చేలాగా పెయింట్ నేనే వేసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? అయితే ఇప్పుడు యాక్షన్ చేస్తా అంటే అవ్వదు కదా, యాక్షన్ అంటే ఇంత పని అయితే యాక్షన్తోని అస్సలు అవ్వదు. ఎందుకంటే యాక్షన్ చేయడానికి నేను ఎక్కడెక్కడ వీడియో కట్ చేయట్లేదు. కొన్ని కట్ చేసినా కూడా నేను ఎంతవరకు అయితే పెయింట్ వేస్తున్నా అది మొత్తం తెలుస్తుంది మీకు కూడా కదా. అయితే అటువైపు ఇటువైపు అయితే మంచిగా ఉంది, కానీ మధ్యలో ఇక్కడ టీవీ అది తీసేసినాం కదా కబోర్డ్స్, అక్కడి వరకు మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఇంతవరకు కబోర్డ్ ఉంది అన్నట్టు. కాకపోతే మొత్తం సిమెంట్ వేసినారు కదా, అది కూడా పిఓపి అదే లప్పం నేనే పెట్టేసి తర్వాత ఇది పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం ఏదైనా పని రాదు అని వదిలేసే కంటే 1కి 2 సార్లు వచ్చేదాకా ట్రై చేయడం అయితే నాకు ఇష్టం. చూసినారా, ఈ స్టాండ్ అయితే సింగిల్ ఉమెన్ అయితే ఎత్తడం అంటే చాలా కష్టము.
బాయ్స్ కూడా ఇద్దరిద్దరు పట్టుకుంటారు. అలాంటిది నేను ఒక్కదాన్నే దీన్ని పక్కకు పెట్టేస్తాను. అట్లుంటుంది. ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు కొంచెం చూసి చేస్తే మంచిదన్నమాట, మీకు నాకు ఇద్దరికి. సరేనా? ఇక్కడ చూడండి, మొత్తం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. కొంచెం ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా నేనే వేసాను అనమాట. ఊరికే మనుషులు పెట్టేస్తే ఎందుకులే, ఊరికే వేస్ట్ అయితే నేను అస్సలు చేయనండి. ఈ విషయమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ వేస్ట్గా చేయడం కానీ, దుబారు ఖర్చులు పెట్టడం కానీ ఇవన్నీ అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి మరీ అంత పిసినారేం కాదులేండి. పెట్టాల్సిన చోట పెట్టాలి. అది డబ్బులున్నా, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసైనా పెట్టవలసిన చోట ఖర్చు ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ అనవసరమైన చోట పెట్టకున్నా పర్వాలేదు. అలా అని చెప్పేసి అవసరమైతే అప్పు సప్పు ఏదో ఒకటి చేసి అయితే పెట్టాలి. అనవసరంగా పెట్టాల్సి వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నా సరే నేనైతే ఖర్చు పెట్టాను ఆల్మోస్ట్. ఇది చూసారా, ఈ పైన స్టాండ్ వేసి మొత్తం పెయింట్ వేస్తున్నా. అలా అని చెప్పేసి మరి ఏంటంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే. ఓకేనా? ఇంతకీ నేను వేసిన పెయింట్ ఎలా ఉందో మీరు ఫైనల్గా లాస్ట్ వరకు చూసి అయితే ఒక కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదా. అలాగే మీరు మంచిగా చేస్తే, ఒకవేళ ఎవరైనా తప్పు పట్టాలి అంటే తప్పు పట్టినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎవరికైనా సరే ఏదైనా నేను ఆలోచించేది, ఒక్కొక్క విషయాల్లో ఏదైనా లోపం ఉంటే నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. నాకు క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు క్వశ్చన్ చేసినాము అంటే ఎవరికి తప్పు ఒప్ప తెలుస్తుంది. మనకి మనం నేర్చుకునేటివి కూడా చాలా ఉంటాయి కదా. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి, నేర్చుకునేటివి చాలా ఉంటాయి. మనం ఒకరికి సమాధానం చెప్పగలగాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్లోనే అన్నీ వస్తాయి. ఓకే, నేను కూడా ఆల్మోస్ట్ చాలామందికి చాలా క్వశ్చన్సే వేస్తూనే ఉంటా. ఎవరికో కాదు, మా వాళ్ళల్లో కూడా ఏదైనా ఒకరికి ఉన్నారు అంటే ఆ ముందు వెనక ఆలోచించడం, ఏదైనా బాగాలేకపోతే అప్పుడే ఇది ఇట్లుంది, ఇది ఇట్లా లోపం ఉంది, ఇది ఇట్లా రాంగ్ ఉంది అని అయితే చెప్తాను అనమాట. మా సిస్టర్, మా అక్క చెల్లెలకు కూడా చాలా ఇట్లే చెప్తాను. అందుకే ఆల్మోస్ట్ నేను చాలామందికి నచ్చను, చాలా కొంతమందికి మాత్రమే నేను నచ్చుతా. ఎందుకంటే నేను నేలాగే ఉంటా. ఎవరి కోసమో ఏ విషయంకో నటించడం, మారడం నాకు తెలీదు. అయితే ఆల్మోస్ట్ మా హస్బెండ్ కూడా ఇంతే అన్నమాట. ఆయనలాగే ఉంటారు. ఎవరి కోసమో, ఎవరేమో అంటేనో, ఎవరి కోసం అయితే మేమిద్దరం కూడా మారము. ఎందుకంటే మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారనమాట. ఎవరో ఏదో అన్నారు కదా, ఎవరో ఏదో మీకు పని పాట లేదన్నారు అదా అని చెప్పేసి నేను ఎక్కడ తగ్గనమాట. ఓకే, నేను ఏంటో నాకు తెలుసు. అలాగే నేను ఏం చేయగలనా చేయలేనా అనేది నేను ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ తప్పు పడితే ఊరుకునేది కూడా నా మైండ్ సెట్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అనమాట. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటి అంటే ఎవరైనా ఏమన్నా అంటే పట్టించుకున్నట్టు కోల్పోతారు. నేను కూడా అట్లే. కానీ ఒకవేళ నా దాకా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను, చెప్పకుండా వదలను. అలా అని చెప్పేసి ప్రతి చిన్న పెద్ద విషయాలకు సమాధానం కాదు. ఓకే సరేనా? ఇంతవరకు నేనేం మాట్లాడినాను నాకే అర్థం కావట్లేదు. అన్నీ ఏమో కానీ మీరైతే నేను పెయింట్ ఎలా వేసినా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సరేనా? అలాగే నాకు మంచి కామెంట్ ఇస్తున్నారు. కొందరైతే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇంతవరకు మన ఛానల్ రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీ, చూస్తున్న వాళ్ళకి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, ఇంకా చూడబోయే వాళ్ళకి కూడా అడ్వాన్స్గా థ్యాంక్ యూ. చూసినారా, ఇదో అది ఏంటి అంటే మళ్ళీ మాకు 2 బాబులు ఉంటారు. బాబులు ఉండడంతో ఏమవుతుంది అంటే నేను అనుకున్న పని అనుకున్న టైంలో చేయలేనమాట. వాళ్ళు లేని టైం చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు అడ్డం వస్తారు, మళ్ళీ వాళ్ళకి స్కూల్కి పంపించాలి, వాళ్ళు లేని టైం చూడాలి, మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. వాళ్ళు లేని టైంలో మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ రావాలి, ఆ పని చేయాలి అని ఇంట్రెస్ట్ రావాలి. మళ్ళీ ఇంట్రెస్ట్ లేనిది ఏమీ చేయలేం కదా. చూసినారా, మొత్తం సెకండ్ కోటింగ్ కూడా పెయింటింగ్ వేసేస్తున్నా. అయితే ఏమైంది అంటే అంతలోపల పిల్లలు వచ్చేసినారు. ఇక కింద మాత్రం వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకేం లేదు, నన్ను అస్సలు ఊరుకోరు. వీళ్ళకు ఛాన్స్ ఇస్తే ఇంకా నాకు డబల్ పని ఉంటుంది. ఎందుకు అంటే మొత్తం కింద చుక్కలన్నీ చాలా పోస్తారనమాట పెయింట్. అదే నేను ఒక్కదాన్ని వేసుకున్నాను అనుకో కొంచెం తక్కువ పడుతుంది. పెయింట్ వేస్ట్ అవ్వకుండా కింద శ్రమ ఎక్కువ ఉండదు.
తుడిచేసడమా. అదే పిల్లలకి ఛాన్స్ ఇచ్చిన అనుకో సగం బకెట్ మొత్తం కిందనే చల్లుతారు, సగం బకెట్ కాకపోయినా ఎక్కువ చల్లుతారు. అయితే ఇంక అంత లోపల వచ్చేసిండ్రు. వీళ్ళని తీసుకురావాలి, ఇటు స్కూలు, ఇటు ఇల్లు, మళ్ళీ ఇంట్లో పనులు, మళ్ళీ ఎక్స్ట్రా పనులు చేయడం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. చూసినారా, ఇదిగో అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదండి. నాకు ఇంట్లో పనులు చేయడం అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఇక తప్పనిసరి చేస్తాను. ఇంట్లో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు నీట్గా పెట్టడం, ఊడవడం, తుడవడం ఇవన్నీ అయితే. కాకపోతే నాకు వేరేటి ఏమైనా అది కష్టమైన పని అయినా సరే ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను మా ఇంటికి స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. మా పిల్లలకు కూడా ఒక స్ట్రాంగ్ మదర్. అయితే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని అయితే నేను అస్సలు ఆలోచించను. కాకపోతే నా పనులు నేను చేసుకోవడం నాకు ఇష్టము. ఎవరేమనుకున్నా అనుకోకపోయినా నేనైతే మా ఇంటికి ఒక స్ట్రాంగ్ ఉమెన్ అండి. అలాగే మా ఇద్దరు పిల్లలకి నేను ఒక స్ట్రాంగ్ మదర్గా ఉండాలి అనుకుంటాను. అంతేగాని ఎవరో ఏమో అనుకుంటారని అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకు అంటే అంతే, ఎవరి కోసం అని అయితే అస్సలు బ్రతకను. అట్లే చూసినారా. అలాగే ఈ వాల్ ఎలా పెయింట్ వేసినాను అనేది నాకైతే కామెంట్ అయితే మర్చిపోకండి చూసిన వాళ్ళు, సరేనా. ఇది చూడండి. అంటే నార్మల్గా అయితే ఇంత ఆలోచించరు ఎవరైనా. ఓకే, ఒక మనిషిని పెడితే పని అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ నేనైతే ఇది నేను ఎందుకు చేయలేనా అని అయితే నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటాను. ఈ ఒక్క పని కాదండి, ప్రతి దాంట్లోనూ మ్యాక్సిమం చాలా పనులు నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటా, నాకు నేనే ఆన్సర్ లాగా నేనే అన్నీ చేస్తాను అన్నమాట. అలాగే ట్యూబ్ లైట్స్ కూడా నేనే ఫిట్ చేసిన మా ఇంట్లో. ఇంకా ఫ్యాన్లు కూడా ఫిట్ చేయడం వచ్చు. ఇది చూసినారా, మొత్తం పెయింట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ప్రతి ఉమెన్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎక్కడ ఏది చేయలేము అనుకోకూడదండి, అన్నీ ట్రై చేయాలి. వచ్చేంత వరకు అయితే వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా 1 సారి 2 సార్లు 3 సార్లు అయితే ట్రై అయితే చేయండి. ఇక రాకపోతే వదిలేసేయండి. కానీ ట్రై చేయకుండా రాదులే అని అయితే వదిలేయకండి. అట్లే మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఒకరిద్దరిని చంపంది వైద్యులు అవ్వలేరు అని చెప్పేది. అదైతే నేను చాలా విషయాల్లో ఫెయిల్ అయినా కూడా అసలు వదిలిపెట్టను, మళ్ళీ ట్రై చేస్తాను అన్నమాట. ఇట్లా చాలా నష్టాలు కూడా అయిపోయినాయి, అయినా కూడా వదిలేదే లేదు. ఏదో మూవీలో ఉంటుంది కదా, తగ్గేదిలే అన్నట్టు అన్నమాట. ప్రతి ఒక్క పనిలో ఏలు పెట్టేస్తా. అది నేను చేయగలనా చేయలేనా అన్న విషయం తర్వాత, కానీ ప్రతి విషయం అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను అన్నమాట. చూద్దాం మొత్తం వాల్ ఎలా వచ్చిందో చూద్దాము. ఇక్కడైతే హాల్లో మా పిల్లలు టీవీ చూస్తున్నారు. ఈ మొత్తం హాల్కి నేనే వేసాను అన్నమాట పెయింటింగ్. ఇంకా కొంచెం పెండింగ్ ఉండే. ఇది చూసినారా, ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏం కనిపించదు, ఎందుకంటే చేసింది నేను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.